హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు. బేసిక్గా చాలా మందికి అసలు టైం మేనేజ్మెంట్, అసలు టైంని ఎలా యూస్ చేసుకోవాలి అనేది తెలీదు. సో మనం ఈరోజు ఉషా గారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, ఈ రోజుల్లో చాలా మందికి అసలు టైం మేనేజ్మెంట్ అనేది తెలీదు. అంటే లైక్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది తెలీదు. అది మీ మాటల్లో చెప్తారా? అసలు టైం అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది కాలస్వరూపుడు భగవంతుడు అంటారమ్మా. నిజంగా భక్తుడు అని అనిపించుకునేవాడు ఉంటే గనక మనం రకరకాలవి తీసుకుందాము. పిల్లలకి సంబంధించి అయితే కెరియర్ పరంగా అనుకున్నా కూడా టైం అంటే ప్రతి సెకండ్ ఇట్స్ లాస్ట్. ఒకసారి మనం దాన్ని వాడుకోకపోతే పట్టుకోకపోతే ఇట్స్ లాస్ట్ ఫర్ ఎవర్. అంతే కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ అన్న మనం అనుకుంటున్నది కూడా నేను ఈ ప్రెసెంట్ అనే లోపల అది పాస్ట్ అయిపోతుంది కదా, గడిచిపోతుంది. అందుకని ఎఫెక్టివ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉన్న 24 గంటలు 24 డైమండ్స్ మనకు ఎవరైతే భగవంతుడు మనకి ఇచ్చింది, బిచ్చగాడవని గొప్పవాడవని ఎవరైనా అవని, ఆ 24 గంటల్ని ఎఫిషియెంట్ గా వాడుకున్నవాడు సక్సెస్ఫుల్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. ఖాళీగా ఉండి వైలవే చేసిన వాడు ఏమి చేయకుండానే 24 గంటలు గడిచిపోతాయి. ఏమి చేయక్కర్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి టైం మేనేజ్మెంట్ అంటే టైంని మనం మేనేజ్ చేయలేము, ఎందుకంటే అది మన కంట్రోల్లో లేదు. యాక్టివిటీస్ని మేనేజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఒక రోజు మొత్తంలో 24 ఉంటే గనక మీడియా రంగంలో ఉన్నారు మీరు ఎక్కువ టైం దేనికి ఇవ్వాలి? మీ గ్రూమింగ్, మీరు దీన్ని ఇది చేసుకునే సరైన వాళ్ళని పట్టుకుని వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎలా చేసుకోవాలి, బెస్ట్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలి, ఇన్పుట్స్ ఎట్లా చేసుకోవాలి అని. సో దానికి సంబంధించిన టైం మీరు ఎక్కువ పెట్టుకోవాలి. ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడు, చార్టెడ్ అకౌంటెంట్ కి ఏది ఇంపార్టెంట్? తన అకౌంట్స్ కూర్చుని మొత్తం అదంతా దాని గురించి చేసుకోవడం. ఒక రిసర్చ్ చేసేవాడు సైంటిస్ట్ ఉంటాడు, ఏం చేస్తాడు? తను మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ రీసెర్చ్ లో ఇంకా లోతుల్లోకి వెళ్తూ ఎట్లా డెప్త్ లోకి వెళ్ళి నేను ఒక ఇన్నోవేషన్ చేయగలుగుతాను, నేను అనుకున్న దీనికి ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతాను అని. అట్లా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా టైం అనేది ముఖ్యమే, వాళ్ళకి ప్రయారిటీ. ఇప్పుడు ఆ రీసెర్చ్ చేస్తున్న అతనికి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్, కానీ అది మీకు అర్జెంట్ అవ్వకూడదు. అంటే ఏంటి, ఇప్పుడు నేనే ఫ్రెండ్తోనో ఒక పార్టీకి వెళ్ళాలి అనేది తనకు ఆ రోజో మొన్నాడో తనకు ఒక ఇంపార్టెంట్, ఇది ఒక ప్రాసెస్లో ఉన్న దీన్ని వదిలిపెట్టేసి వెళ్ళేందుకు అది దారి తీయకూడదు. అది అతనికి టైం వేస్టర్ అప్పుడు కదా. అందుకని అలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏ టైము నా బెస్ట్ టైం ఏంటి, ఏ టైంలో నేను ఈ పని చేసుకుంటే ఇది నాకు ప్రొడక్టివ్గా ఉంటుంది, ఏ టైము నాకు ఇంపార్టెంట్ అర్జెంట్. దీనికి మనకి అద్భుతంగా స్టీఫెన్ ఆర్ కోవీ అని చెప్పేసి ఒక అతను అద్భుతమైన బుక్ రాశాడు. ఆయన చాలా మంచి ట్రైనర్, చాలా వరల్డ్ నోన్ స్టీఫెన్ ఆర్ కోవీ. అతను దాంట్లో చెప్పేటప్పుడు అదే చెప్తాడు, ఒక మ్యాట్రిక్స్ వేసి అర్జెంట్ ఇంపార్టెంట్ టాస్క్లన్నింటినీ మనం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కింద డివైడ్ చేసుకోమంటాడు. సో పెట్టుకున్నప్పుడు యాక్టివిటీస్ అన్ని దాని మీద ఒకటి ఎంత బిజీ కదా అని నేను పొద్దున 5 నుంచి రాత్రి 12 వరకు ఓవర్లాప్ అయిపోతూ రోజంతా యాక్టివిటీస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో నాకు ఏది ఇంపార్టెంట్ అర్జెంట్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకుని ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, మధ్య మధ్యలో నేను ఆ గ్యాప్స్ ఇచ్చుకున్నానా లేదా. ఇప్పుడు ఒక యాక్టివిటీ నుంచి ఒక యాక్టివిటీకి వెళ్ళడానికి మధ్యలో నాకు కొంచెం బ్రేక్ కావాలిగా, అది ఫ్యాక్టర్ చేసుకున్నానా లేదా. సో ఏది తీసేయచ్చు, ఏది టాప్ 5 అట్లీస్ట్ నేను చేయగలుగుతున్నానా. ఇప్పుడు ఒక 10 టాస్క్లు నేను ఈరోజు చేయాలనుకున్నాను, కుదరలేకపోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుకోండి, పవర్ లేకపోవడం అనుకోండి, రావాల్సిన వాళ్ళు ఆ టైంకి రాలేదనుకోండి, ఏదైనా కానీ. సో అట్లీస్ట్ నేను ఏవి లెస్ ఇంపార్టెంట్ అయితే నేను వెనక్కి పెడితే అవి ఈ రోజుకి మిస్ చేసినా పర్వాలేదు అని ప్రయారిటైజ్ చేసుకోవడమే. అంటే యాక్టివిటీస్ని ప్రయారిటైజ్ చేసుకోవడమే కరెక్ట్గా, అది టైం మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్. మ్యామ్, డేలో 24 hours ఉంటుంది కాబట్టి ఈ 24 hoursని ఎలా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తారు? అదే ఇప్పుడు ఇలా అన్నప్పుడు నేను విడివిడిగా ఊరుకునే నెరేటివ్లో లెక్చర్లా కాకుండా మనకి తెలిసిన కొంతమంది వ్యక్తుల్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నాం అనుకో బాగుంటుంది. ఈ విషయంలో నేను దీనికి వచ్చినప్పుడు టైం మ్యాట్రిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు స్టీఫెన్ ఆర్ కోవీ అనుకున్నాం. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అనగానే మనం మన పనులు ఎలా చేసుకోవాలో ఆయన గుర్తు చేసుకుని ఆ ప్రేరణతో మనం మన యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోవడం ఫస్ట్ పద్ధతి. ప్రయారిటైజ్, నీ పనులన్నీ ప్రయారిటైజ్ చేసుకుని యాక్టివిటీస్ ఎప్పుడేం చేయాలో చూసుకో, అది ఫస్ట్. తర్వాత మనందరికీ తెలిసిన ఇంకో వ్యక్తి, చాలా ఫేమస్ వ్యక్తి, ఈ మోడలింగ్ అండ్ సినిమా రంగంలో హాలీవుడ్ వరకు వెళ్ళిన వ్యక్తి ప్రియాంక చోప్రా కదా. ప్రియాంక చోప్రా లైఫ్ చూస్తే స్మార్ట్ గోల్స్ తనకు తెలిసినట్టు వేరే ఎవరికి తెలియదు. టైం మేనేజ్మెంట్ బాగా చేసుకోవాలంటే గోల్ సెట్టింగ్ కరెక్ట్గా జరగాలి. తనకి ఎంత బాగా స్మార్ట్ అంటే ఏంటి, ఎస్ అంటే స్పెసిఫిక్ అని మీకు అందరికీ తెలిసి పాటికి అందరికీ స్మార్ట్ గోల్స్ తెలుసు. మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్, SMART. ఈ SMARTలో తనకి ఎట్లా తను అంత స్మార్ట్గా చేసుకోవడం వల్ల
మోడలింగ్ నుంచి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఎంత బాగా చేసుకుందంటే తన ఒక్కదాన్ని గుర్తు చేసుకుంటే మనం టైం మేనేజ్ చేసుకోవాలంటే ఆ రంగంలో ఉన్నవాళ్ళు తనలాగా ఒక రోల్ మోడల్ లాగా తను అనుకుంటే డెఫినెట్గా తన అచీవ్ చేసినంత హైట్స్ వాళ్ళు కూడా అచీవ్ చేయగలుగుతారు. ఇదేమో ఆవిడకి సంబంధించి. తర్వాత మనకి బిజినెస్ రంగంకి వద్దాం. మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా, బిజినెస్ దేనికి ఐకాన్. ఆయన ఏం చేస్తారు తెలుసా, కన్ఫ్యూజన్ లేకుండా, ఇప్పుడు మనకి టూ మెనీ థింగ్స్ అయిపోయినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి బట్టలు, చీరలు, ఎప్పుడైనా మనకి ఏదైనా ఒకటి ఇంపార్టెంట్ ఇది ఉంది అంటే ఇది వేసుకున్నా టైం వేస్ట్. ఒక 10-15 మధ్యలో వీఆర్ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు చూస్ కదా, ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఆయన ఏం చేస్తాడు, రోజు అదే అవుతుంది మనకి. ఆయన ఏం చేస్తాడు తెలుసా, అన్ని గ్రేలే పెట్టుకుంటాడు. గ్రేలే 20 ఉంటాయి, 25 ఉంటాయి, బట్ ఎవ్రీడే గ్రే, నో కన్ఫ్యూజన్ అంటాడు. నాకు టైం వేస్ట్ అవ్వదు, ఒక గ్రే తీస్తాను, ఇంకో గ్రే తీస్తాను, అన్ని గ్రేలోనే ఉంటాయి అనమాట. అలా తన టైంని అలా మేనేజ్ చేసుకు పైకి పోతున్న కొద్ది హెరియార్కీలో మనం టైం వేస్టర్స్ని అవాయిడ్ చేసుకున్నప్పుడే సక్సెస్ఫుల్ పర్సన్కి ఫెయిల్యూర్ అచీవ్ చేసిన వాడికి మధ్యలో డిఫరెన్స్ ఇదే. ఆ క్లారిటీ ఆయనకి బాగా ఉంది. అట్లా మనం ఒక్కొక్క రంగంలో తీసుకుంటే ఎంతో మంది మనకు అద్భుతమైన వ్యక్తులు కనిపిస్తారు. ఓకే, ఈ టైం మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా ఫాలో అయిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా మ్యామ్? చాలా మంది. అదే మనం ఇందాక చెప్పుకుంటున్న దీనికి కంటిన్యూషన్ గా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఓప్రా విన్ఫ్రీ మనకి తెలుసు, పెద్ద లైవ్ షోస్ అవి కూడా చేస్తూ ఉంటారు. తర్వాత ఏమో ఎంపథెటిక్ లిస్నింగ్, అవతల వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడము, జాలిపడి వదిలేయడం కాదు, మనం ఏమైనా వాళ్ళకి ఇంపాక్ట్ చేయడం, ఇలాంటి పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే టైంని ఎట్లా వాళ్ళు జగ్లింగ్, అంటే 2-3 పనులు ఒకటేసారి చేసినప్పుడు కూడా ఏ పనిని చేస్తూ ఏది మేజర్ పని తీసుకుంటూ, రెండోది ముఖ్యంగా ఇందాక మనం అమ్మాయిలకి టైం వేస్టర్స్ డ్రెస్ విషయంలో అనుకున్నట్టే పాజిటివ్ సైడ్ తీసుకుంటే మల్టీ టాస్కింగ్లో అమ్మాయిలు చాలా గ్రేట్ అబ్బాయిల కంటే కూడా. ఎందుకని, వాళ్ళ బ్రెయిన్ వైరింగ్ సిస్టమ్ అట్లా ఉంది. అందుకే ఫేమస్ బుక్ కూడా ఒకటి ఉంది, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. డిఫరెంట్ ప్లానెట్స్ నుంచి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అబ్బాయిలకి పాయింట్ ఏ టు పాయింట్ బి ఇట్లా కనెక్టింగ్ నర్వ్స్ ఉంటాయట, అమ్మాయిలకి అట్లా కాదు, ఇట్లా వైర్డ్ ఉంటాయట, ఓదాని నుంచి ఓదాన్ని కనెక్టింగ్. సో ఇన్ బిట్వీన్ లైన్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక అమ్మాయిని అబ్బాయిని ఏదైనా వస్తువులు కొనడానికి బజార్ పంపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అమ్మాయిలు ఏం చేస్తారట, ఇంటి నుంచి బయలుదేరి, యాక్చువల్గా తను బయలుదేరిన కారణం వాళ్ళ గ్రాండ్ మదర్కి మా మెడిసిన్స్ కొనాలని, కానీ మెడికల్ షాప్కి వెళ్తున్న దారిలో తన జ్ఞాపకం వస్తుంది, ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, నేను ఇక్కడ ఒకసారి అది కూడా చేయించుకోవచ్చు, బయటకు వచ్చాను కదా, సో మెడిసిన్స్ కొనుక్కుని వస్తూ అది చేయించుకోవచ్చు. తర్వాత అమ్మ చెప్పింది మొన్న ఎప్పుడు, గ్రీన్ పీస్ ఉంటే బాగుంటుంది, బండిల మీద వెళ్తున్నప్పుడు అలా ఏమైనా కనిపిస్తే ఈసారి తీసుకోవాలి, స్టాక్ అయిపోయింది అని. కనిపిస్తోంది ఎదుర్కొండ బండి, ఇది కూడా పిక్ చేద్దాం, అది కూడా కొనుక్కుని వద్దాం. తర్వాత నాకు కొంతసేపు ఏదో కొంచెం గ్రూమింగ్కి నా క్రీమ్స్ ఇవి అవి అయిపోయినట్టున్నాయి, ఒక్కసారి అది కూడా వెళ్ళి షాప్ చేసేద్దామా, దారిలో ఉంది కదా నా షాపింగ్ కూడా, ఎట్ ఏ టైం 4-5. అదే అబ్బాయిలకి సేమ్ పని, ఉల్లిపాయలు 1 కిలో తీసుకురా నాన్న అని చెప్పి ఒక మదర్ గనక బాబుని పంపిస్తే 98% ఆఫ్ ద అబ్బాయిలు వెళ్ళి స్ట్రెయిట్ వెళ్తారు, ఉల్లిపాయలు 1 కిలో తీసుకుని వచ్చేస్తారు. 98% మెజారిటీ. ఎక్కడో గుర్తొచ్చి ఇంకేమైనా ఉంటే ఒకళ్ళిద్దరు ఏమైనా చేస్తారేమో, గుర్తు రాదు వాళ్ళకి ఆ టైంకి. మళ్ళీ గుర్తు చేస్తే వెళ్లే ముందు చెప్తే అప్పుడు చేస్తారు, బట్ గుర్తురాదు, సహజంగా గుర్తురాదు. ఎందుకంటే అలా థింకింగ్ ప్రాసెస్లోనే డిఫరెన్స్ ఉన్నప్పుడు, మనము 2 పనులు 3 పనులు చేస్తున్నప్పుడు ఎఫెక్టివ్గా చేయాలంటే ఏది ముందు మెయిన్ ఫోకస్ దేని మీద పెట్టాలి, సెకండ్ది ఏది ఇది చేసుకుంటూ చేసుకోవచ్చు, ఇది అది కూడా చేసుకోవచ్చు. ఫోకస్ చేయాల్సిన పని మీద ఏమో 100% కాన్సన్ట్రేషన్ పెట్టు, పర్వాలేకుండా చేసే మామూలు రెగ్యులర్గా చేసే రొటీన్ జాబ్స్ అన్ని 2-3 ఎట్ ఎ టైం చేయి, పర్వాలేదు. అట్లా ప్లాన్ చేసుకుంటే మనకి టైం వేస్టర్స్ తక్కువ అయిపోయి ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. అంటే మనం ఇవాళ చేయాలనుకున్న పనిని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఆ పని వల్ల మనకి ఆ టైం వేస్ట్ వల్ల నష్టం అవుతుంది. సో పోస్ట్పోన్ చేయకుండా ఎప్పుడు అనుకున్న పనులు అప్పుడే చేసుకోవడం వల్ల బెటర్గా టైంని మనం యూస్ చేసుకోగలుగుతాం. చూసారు కదండి, టైం మేనేజ్మెంట్, అసలు టైం మేనేజ్మెంట్ గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉషా గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మనం కూడా టైంని ఇలా మేనేజ్ చేసుకోవాలి, లైక్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది చూసుకొని ప్రొసీడ్ అవుతే మన లైఫ్ ఈజీగా త్వరగా సక్సెస్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.